నువ్వు ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. చాలా మంది చూడండి ఫోన్ అలా పట్టుకుంటారు, ఇంకా అదే పని ఇంకా నలుగురితో ఉండరండి. పక్కన కూర్చున్న వాళ్ళతో కూడా మాట్లాడరు అసలు. ఫోన్ గీకి 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 ఆ స్క్రీన్ గార్డ్ అన్ని కూడా నెలకు ఒకసారి స్క్రీన్ గార్డ్ మారుస్తారేమో బహుశా నాకు తెలిసి. ఎందుకంటే అన్ని గీకుతూ పడుతూ ఉంటాయి. మరి ఎందుకంటే అలా గీకుతూ ఉంటే మరి ఫోన్ ఏమవుతుంది, స్క్రీన్ గార్డ్ మారుస్తూ ఉండాలి, లేకపోతే క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోతే మన మెసేజ్లు చూడడానికి అవ్వదు. రాత్రి ఫోను, పడుకున్నప్పుడు ఫోను, భోజనప్పుడు ఫోను, ఏదో వాక్యం చెప్పినప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు అన్నిటి దేవుని వాక్యం ఎంతగా చదవమన్నాడు. దేవుని వాక్యం సంగతి దేవుడు ఎరుగు, ఫోన్ సంగతి మాత్రం ముందు. అంత బానిస అయిపోయాడండి ఈరోజు మనిషి. పక్కనున్న మనిషితో ఎవరు మాట్లాడరండి. ప్రయాణాలు కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు, ఈవెన్ సంఘములో కావచ్చు. ఎక్కడ ఖాళీ దొరుకుతుందా పాకెట్ లో నుంచి, లేకపోతే బ్యాగ్ నుంచి ఫోన్ తీద్దామా, ఇంక రింగ్ 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 అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పుదామా? కాదండి, నలుగురితో ఉండండి, నలుగురితో ముచ్చటించండి, మాట్లాడండి, నవ్వండి, ప్రతిస్పందనలు కలిగి ఉండండి. ఇది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇలా